99 టీవీ నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. సో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి. ఆసిలేషన్స్, ఫ్లక్చుయేషన్స్, కొంత గందరగోళం, కొంత ఆశాభావం, మొత్తానికి ఏంటంటే చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. పాజిటివ్ ట్రెండ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఎలా ఉండబోతుందండి మార్కెట్? యాక్చువల్గా మనం ఏదైతే డేట్ టు డేట్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కరెక్ట్గా 1 మంత్ అయింది. ఆ రోజున కూడా మనం చెప్పాం మార్కెట్లో ఇప్పటి వరకు బాగా పాజిటివ్ ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది అంటే కరెక్షన్ జరిగేంత అవకాశం అయితే లేదు. మార్కెట్ అయితే పొటెన్షియల్గానే ఉంది. కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్కి ఉన్న పొటెన్షియాలిటీ ప్లస్ సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్న దాంతో మనకి మార్కెట్లో అద్భుతమైన పొటెన్షియాలిటీ ఉంది. మార్కెట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదన్నా 1 or 2 days ఏదన్నా సరే మైనస్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ అది రిట్రెస్మెంట్ లో భాగమే తప్ప మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం లేదని మనం గత నెల రోజుల నుంచి కూడా కరెక్ట్ గా 4వ తారీఖున ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 4వ తారీఖు కూడా జూన్ 4 నుంచి జూలై 4 వరకు కూడా మనం ఒకటే మాట చెప్తున్నాం, మార్కెట్ లో పొటెన్షియాలిటీ ఉంది. మార్కెట్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ సెక్టార్ వైజ్ కూడా మనం చెప్పడం జరిగింది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా డిఫెన్స్, రైల్వేస్, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించింది, వాటితో పాటుగా మనం ఎవర్ గ్రీన్ సెక్టార్స్ ఉన్నటువంటి ఆటోమొబైల్ అండ్ ఫార్మా ప్లస్ దాంతో తోడుగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇవి కూడా మార్కెట్ లో, ఎందుకంటే సేమ్ కంటిన్యూ గవర్నమెంట్ కంటిన్యూ అవడం వల్ల ప్రాజెక్ట్స్ అన్ని కంటిన్యూ అవుతే ఫైనాన్స్ సెక్టార్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ కూడా ముందుకు దూసుకెళ్ళడానికి, అందులో ఆటోమొబైల్ సెక్టర్ లో కొత్త చేంజింగ్ ఏదైతే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ మార్పు కంటిన్యూ అవుతూ ఉండదు కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకోవచ్చు అనేది గత నెల రోజుల నుంచి కూడా మనం చెప్తున్నాం. అదే విధంగా మార్కెట్లో అంటే మార్కెట్లోను ఎప్పుడు కూడా మార్కెట్ హైపులలో ఒక నాయిస్ అయితే వినపడుతుంటుంది. మార్కెట్ కరెక్షన్ జరిగితే సార్ ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అన్నది. బట్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే మనకు మార్కెట్ కరెక్షన్ తో సంబంధం లేకుండానే మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళ సెక్టర్ వైజ్ వెళ్దామండి. ముందర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. నిన్న కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి లీడ్ లో తీసుకుంటుంది ఈ రోజున. నిన్న కూడా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించినాయి. కోటక్ బ్యాంక్ నిన్న కొంచెం కరెక్షన్ దశగా ఉన్నప్పుడు కూడా ఈ రోజు అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉంది. బంధన్ బ్యాంక్ కూడా వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని బంధన్ బ్యాంక్ మార్కెట్ లో కొంచెం ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ లేకపోతే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఆల్రెడీ కొంచెం పాజిటివ్ నుంచి న్యూట్రల్ గా ఉంటే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ బాగా ఎక్కువ రెగ్యులర్ గా ఉన్న పాజిటివ్నెస్ కనిపిస్తుంది సార్. అలాగే ఫార్మాకి వచ్చేప్పటికండి ఫార్మా సెక్టర్ లో ఎప్పుడైతే నిన్నటి నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తారో దాంట్లో లుపిన్ ఈ రోజున ఒక 2% నుంచి 3% వరకు కూడా అప్పర్ సర్క్యూట్ లో ఉంది. ఏదైతే మ్యాన్కైండ్ ఫార్మా కానీ, అదేవిధంగా నాట్కో ఫార్మా కానీ, గ్లెన్మార్క్ కానీ, అదేవిధంగా గ్లాండ్ ఫార్మా కానీ, జైడస్ లైఫ్ నిన్న కూడా మార్కెట్ లో మంచి స్వింగ్ లో ట్రేడ్ అయినటువంటి స్టాక్ జైడస్ లైఫ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి సార్. అలాగే వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీ సార్ ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఎఫ్ఎంసీజీ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీలో గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నిన్న, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నిన్నటి రోజున, ఈ రోజు గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా కాల్గేట్ పామోలిన్, అదేవిధంగా వరుణ్ బెవరేజ్ లిమిటెడ్, విబిఎల్, బ్రిటానియా ఇలాంటి కన్జ్యూమర్ గుడ్స్ సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో లీడ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఓవరాల్ గా ప్రోగ్రెసివ్ అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్. అలాగే వచ్చేప్పటికి మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. ఈ రోజున మెటల్ సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకుంటే హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపరు, అదేవిధంగా హిండాల్కో స్టాక్స్ మార్కెట్ లో లీడ్ తీసుకున్నాయి. నేషనల్ అల్యూమినియం గత 6 రోజులుగా చెప్తున్నాము, అదేవిధంగా ఆ లీడ్ కంటిన్యూ అవుతుంది. దాంతో పాటుగా స్టీల్ సంబంధించినటువంటి టాటా స్టీల్, అదేవిధంగా జిందాల్ స్టీల్ ఈ రోజున వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ జిందాల్ స్టీల్. ఓకే. మెటల్ అండ్ ఇన్ఫ్రా వచ్చేప్పటికి అది. ఇంకా ఇటు ఆటోమొబైల్ అండ్ ఏఐ అండి. ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే మనకి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుందో ఆటోమొబైల్ సెక్టర్ ఈ రోజు కూడా టాటా మోటార్స్ ఒక 1% నుంచి 2% ప్రోగ్రెసివ్ గా ముందుకు నడుస్తుంది. మదర్స్ అండ్ సుమి మాత్రం ప్రోగ్రెసివ్ గా నడవడం కాదు, వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని నిన్న నుంచి ఈ రోజు కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకు నడుస్తుంది. దాంతో పాటుగా 2 వీలర్ సెక్టర్ లో టీవీఎస్ మోటార్స్, 3 వీలర్ సెక్టర్ లో బజాజ్ ఆటో కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్. రైట్. అలాగే ఇంకా వచ్చేప్పటికి
మనకి మిగిలిన సెక్టర్స్ ఒక 5 సెక్టర్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా మాట్లాడినా, ఐటీ ఒకటి సార్. ఐటీ దానికి సంబంధించినప్పటికీ ఈ రోజున ఐటీ ఒక విధంగా చూసుకుంటే ఈ రోజున రిమైనింగ్ సెక్టర్స్ కన్నా ఐటీ లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కోఫోర్జ్, అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్, అదేవిధంగా ఇన్ఫీ అయితే వీక్లీ బ్రేక్అవుట్ తీసుకుని చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. అదేవిధంగా టీసీఎస్ అన్నది లాస్ట్ 2 days బ్యాక్ నుంచి కూడా మనం టీసీఎస్ చెప్తున్నాము. టీసీఎస్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ దగ్గర నుంచి మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా ఈ రోజున వీక్లీ బ్రేక్అవుట్ తీసుకుంది కాబట్టి ఇన్ఫోసిస్ ఐటీ సంబంధించిన సెక్టర్ లో ఇన్ఫోసిస్ బ్రేక్అవుట్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫోసిస్ తో పాటు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా వీక్లీ బ్రేక్అవుట్ తీసుకుంది. యాక్చువల్గా టీసీఎస్ అయితే లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ లో ప్రోగ్రెస్ ఉంది. ఓవరాల్ గా ఐటీ మాత్రం ఈ రోజున లీడ్ ఆఫ్ ద సెక్టర్ గా చెప్పుకోవచ్చు. ఐటీని మనం లీడ్ ఆఫ్ ద అంటే ఇంకొక సెక్టర్ కూడా మనకి ఇంకా ఆయిల్ అండ్ ఎనర్జీ కూడా మనం మాట్లాడుకున్న తర్వాత ఒకసారి ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే మార్కెట్ లో ఈ రోజున ఎనర్జీ సెక్టర్ లో కూడా ఏదైతే బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, ఏదైతే మనకి ఆయిల్ అండ్ గ్యాస్, అదేవిధంగా కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం స్లైట్లీ పాజిటివ్ గా ఉండి మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వాటితో పాటుగానే మనకి ఎనర్జీ సెక్టర్ తో పాటుగానే ఈ మెటల్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఐటీ సెక్టర్ కానీ కూడా మార్కెట్ లో ఒక ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎనర్జీ దాంట్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజున లీడ్ ఆఫ్ ద స్టాక్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజున మనకి స్టాక్స్ వైజ్ చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే మనకి స్టాక్స్ లో మనకి ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి మనం లీడ్ సెక్టార్ అయినటువంటి ఎనర్జీ సెక్టార్ లో ఎన్టీపీసీ మనం లీడ్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మనకి మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ లో అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మనం చెప్తున్నాము. ఆటోమొబైల్ సెక్టర్ నుంచి అయితే టాటా మోటార్స్ చెప్తున్నాము. ఐటీ సెక్టర్ నుంచి అయితే ఇన్ఫోసిస్. ఈ 4 స్టాక్స్ లో కూడా ఏదైతే ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో ఎన్టీపీసీ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లీడ్ తీసుకునే అవకాశం ఉంది. టాక్ ఆఫ్ ద స్టాక్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేప్పటికి ఐసిఐసిఐ బ్యాంకు, ఐటీ సంబంధించినప్పటికి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్, అదేవిధంగా టీసీఎస్ అయితే ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి కూడా ఏదైతే 3700, 3600 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో లీడ్ తీసుకుని ముందుకు వెళ్తున్న టీసీఎస్ స్టాక్. టీసీఎస్ తో పాటుగా ఈ రోజున కొత్తగా వీక్లీ బ్రేక్అవుట్స్ తీసుకుని మార్కెట్ లో టేక్అప్ తీసుకున్న స్టాక్స్ లో మనం చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏదైనా ఉన్నాయనుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్. ఓకే, టాక్ ఆఫ్ ది స్టాక్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. టాక్ ఆఫ్ ద స్టాక్ ఈ రోజు మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గానే చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ 1.5% నుంచి 2% వరకు పెరిగింది. ఇంకా మార్కెట్ లో వెరీ బిగ్ స్కోప్ మార్కెట్ లో పెరగడానికి. యాక్చువల్ గా మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా లాస్ట్ థర్స్డే మనం దీన్ని ఏదైతే 470 or 480 మధ్యలో మనకి టేక్ ఆఫ్ అవుతున్నట్టు మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున అది 540 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఏదైతే మార్కెట్ లో పొటెన్షియాలిటీ ఉండి ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా నిన్నటి రోజున టాటా కన్జ్యూమర్ ఏదైతే మార్కెట్ లో ఒక స్వింగ్ రేంజ్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళిందో ఈ రోజు కూడా అదే ప్రోగ్రెస్ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే మనకి పొజిషనల్ స్టాక్స్ లో కూడా మన గత లాంగ్ రన్ నుంచి మనం చెప్తున్నటువంటి స్టాక్స్ ఏదైతే మనకి బై అండ్ హోల్డ్ చెప్తున్న స్టాక్స్ లో మనకి ఏదైతే అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఏరోస్పేస్ సంబంధించింది, పరాస్ డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా ప్రికాల్ ఏదైతే మన ప్రికాల్ లాంగ్ టర్మ్ ఏదైతే చెప్పామో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మోస్ట్ చెప్ అన్న స్టాక్ ఐటీ సంబంధించిన దాంట్లో ఒక న్యూస్ ఉన్నది ప్లస్ ఒక ఆర్డర్ బేస్ ఉండటం వల్ల మార్కెట్ లో ఇది ఒక 290 or 300 దగ్గర నుంచి టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది ఐటీ కన్సల్టెంట్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. రైట్, అయితే ఈరోజు రికమెండేషన్స్లోకి వస్తే కనుక ఆర్ఈసీ, డిఎల్ఎఫ్, పిఎఫ్సి, హడ్కో అండ్ కోచిన్ షిప్ యార్డ్. ఆర్ఈసీ వచ్చేటప్పటికి ఈ రోజున వీక్లీ బ్రేక్అవుట్ తీసుకోవడమే కాకుండా మార్కెట్ లో లాస్ట్ 2 days నుంచి కూడా నిన్నటి నుంచి కూడా 550 రూపాయలు పైన ట్రేడ్ అవుతున్న దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళింది. నిన్నటి రోజున కూడా మనం దీన్ని రికమెండ్ చేసుకున్నాము. జస్ట్ మన ఫ్రైడే క్లోజింగ్ వీక్లీ క్లోజింగ్ లో మనం 520 రూపాయల దగ్గర స్టాక్ రికమెండ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున 575 రూపాయలు ట్రేడ్ చేస్తుంది. ఇంకా మార్కెట్ లో 600 వరకు వెళ్ళిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా హిండాల్కో వచ్చేటప్పటికి మనకి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఇక్కడ నుంచి టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 675 దగ్గర నుంచి ఈ రోజు నా 699, 700 రూపీస్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి డిఎల్ఎఫ్ ఒకటి చెప్పారు సార్. డిఎల్ఎఫ్ ఆల్రెడీ మనం చెప్పిన తర్వాత ఇది మన 820 దగ్గర మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ 840 or 850 నడుస్తుంది.
ఇంకా మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇమీడియట్ గా అయితే ఇది కపుల్ ఆఫ్ డేస్ లో 875 ఆర్ నెక్స్ట్ వీక్ కల్లా 875, 880 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ మనం ఏదైతే లాస్ట్ మే ఎంట్రన్స్ లోనే మనం దీన్ని 1250 రూపాయలకు మనం రికమెండ్ చేయడం జరిగింది. మే జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇది ఏదైతే 1250 రూపాయల వల్ల 2624 రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ 2 months లోనే డబల్ అయినటువంటి స్టాక్ ఇది. మనం ఏదైతే లాస్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ తో మనం డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటాయని చెప్పడానికి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఆ రోజు డిఫెన్స్ దాంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్, మేజ్డాక్, అదేవిధంగా హాల్, HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ స్టాక్స్ కూడా మన హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా మనకి మే మిడ్ లో మనకి 3750 రూపాయలు ఉంటే ఈ రోజున 5490 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ అలా 5500 రూపాయలు. అంటే మార్కెట్ లో ఒక 80% వరకు కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. అంటే డిఫెన్స్ సెక్టార్స్ మనం ఎలక్షన్ రిజల్ట్ కి అనుగుణంగా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్పుకున్న సెక్టార్ లో డిఫెన్స్ సెక్టర్ కూడాను, దాంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ రోజు కూడా రికమెండ్ చేయడం జరిగింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ముందుకెళ్తుంది సార్. రైట్. ఇంకోటి హడ్కో అండి. హడ్కో దాదాపు మనం మాట్లాడుకొని కూడా 3-4 నెలలు అవుతుంది. అవునండి. హడ్కో మనం ఏదైతే మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్టుగా మనకి ఏప్రిల్ దగ్గర 200 రూపీస్ దగ్గర మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చిందని మనం చెప్పుకున్నాము. అక్కడ నుంచి ఈ రోజు 390, 320, అంటే ఆల్మోస్ట్ 50% ఆల్రెడీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి స్టాక్ ఇది. అంటే మనం టెక్నికల్ బ్రేక్అవుట్స్ ని పూర్తి స్థాయిగా అవగాహన చేసుకుని దానిలో రీసెర్చ్ చేసే మనం ఏ స్టాక్ చెప్పినా చెప్తున్నాము. మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా గత కొద్ది నెలలుగా మనం ఏదైతే మనం టేక్ ఆఫ్ అవుతుందో మనం చెప్పామో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 250 రూపాయల దగ్గర లాస్ట్ నవంబర్ లో మనం 250, 275 మధ్యలో ఈ స్టాక్ ని మనం హైలీ రికమెండ్ చేశాము. ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన, పవర్ సంబంధించిన స్టాక్ ఇది. అని ఈ రోజున 550 రూపాయలు నడుస్తుంది. ఆల్మోస్ట్ డబల్ అయినటువంటి స్టాక్ ఇది. 275 రూపాయల నుంచి 550 రూపాయల వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. రైట్. సో ఇవి ఈరోజు రికమెండేషన్స్. అయితే ఇంకా క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అంటే డిఫెన్స్కి సంబంధించి ఎక్కువ క్వరీస్ వస్తున్నాయండి. మీరు చెప్పారు మే స్టాక్ ఒకటి చెప్పారు, ఇంకేమన్నా అదనంగా డిఫెన్స్ లో ఆ రంగంలో పెట్టడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి మనం ఎగ్జాక్ట్ గా మనం ఏప్రిల్ నెలలో ఏదైతే రికమెండ్ చేసామో 2200 రూపీస్ దగ్గర మన కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే 1250 దగ్గర రికమెండ్ చేసామో ఇది 2250 దగ్గర రికమెండ్ చేయడం జరిగింది మేజ్డాక్. ఈ రోజు ఇది క్లోజ్ టు 5000 రూపీస్, అంటే 4930 ఆర్ 4950 ట్రేడ్ అవుతుంది. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్ మేజ్డాక్. ఇంకా మార్కెట్ లో ఈ రేట్ లో కూడా ఇంత పీక్ వెళ్ళింది కదా పెట్టుకోవచ్చా అని అడుగుతుంటే ఎనీ డిప్ యూ కెన్ బై. మన 4000 రూపీస్ దగ్గర కూడా ఒక కాలర్ ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, సార్ మీరు 2000 రూపాయల దగ్గర చెప్పేది 4000 అయింది, డబల్ అయింది, ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఇంకా 1 or 2 years దీనికి మంచి లైఫ్ ఉన్నది. ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ కరెక్షన్ జరిగినా సరే ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని అయితే మనం చాలా ప్రయారిటీ సెక్టర్ లో పెట్టుకొని చూసుకోవాల్సింది అది. అలాగే ఇక టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్. సార్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ అన్నట్లు కన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా చాలా ముందు వరుసలో ఉండి బాగా ట్రెండింగ్ గా నడుస్తున్న స్టాక్ అండి. ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోస్ లో ఉంచుకోదగ్గ స్టాక్స్. ఈ రోజు ఇంట్రాడేలో కూడా మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళాలనే అవకాశం ఉంది. నిన్నటి రోజు నుంచి కూడా యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ రిట్రేస్మెంట్ అయిన తర్వాత టేకాఫ్ తీసుకుంటున్నాయి. ఈ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు 1 or 2 years లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా అట్లీస్ట్ 6 months to 1 year అయినా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అండ్ హిండాల్కో ఆల్రెడీ చెప్పారు, దాని గురించి మళ్ళీ అడుగుతున్నారు. చాలా ఎక్కువ క్వెరీస్ వస్తున్నాయి హిండాల్కో గురించి సార్. హిండాల్కో ఏదైతే మెటల్స్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. ఎందుకంటే లాస్ట్ మనం ఏదైతే మార్చ్ ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ 500 రూపాయల దగ్గర చాలా ఎక్కువ ఉన్నది స్టాక్. ఆల్రెడీ ఇది మనకి 250 రూపాయలు 300 రూపాయలు ఉంది సార్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు 550 రూపాయలు అయిపోయింది, ఇక్కడ తీసుకోవచ్చా అన్న టైప్ లో మనకి ఇదే కాలర్స్ క్వశ్చన్ జరిగింది. ఇలాంటి కాలర్సే మనం ఏదైతే లాస్ట్ ఇయర్ మనం రికమెండ్ చేసినప్పుడు దానికి ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు అయినప్పటికీ ఇక్కడ 500 రూపీస్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం రికమెండ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు 700 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అందులోనూ కూడా మంచి టర్న్ ఓవర్ ఉండి మంచి బిజినెస్ ఓరియంటేషన్ స్టాక్స్ లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ లో మాదిరిగా తీసుకుంటే మనకి అద్భుతమైన లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇంట్రాడే మాత్రం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా మనం ఒక సూచన, మనకి ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏది బ్రేక్ చేస్తే మన మార్కెట్ లో దాన్ని సెల్ కింద కన్సిడర్ చేయొచ్చు అన్న దాని గురించి మనం తెలుసుకోగలిగితే
ఈజీగా దాంట్లో మంచి ట్రేడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మనకి మార్కెట్లో ఏదైతే 24,400 ఈ రోజు బేస్ గా తీసుకుంటే 400 బిలో మార్కెట్ వస్తేనే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో మనకి కన్సాలిడేషన్ నడిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ పూర్తిగా టర్న్ తీసుకున్నామని అని అనుకున్నదైతే 24,250 అంటే ఇక్కడ నుంచి 250 పాయింట్లు ఒకవేళ మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ జరిగితే అక్కడి నుంచి మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. అదర్వైజ్ మార్కెట్లో అయితే మాత్రం పొటెన్షియల్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి ఏదైతే నిఫ్టీతో పాటుగా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒకవేళ పూర్తిగా మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ టర్న్ అయింది అని అనిపించుకుంటే 52,900 అంటే ఇప్పుడు 53,200 వస్తే ఇక్కడ నుంచి 300 నుంచి 400 పాయింట్స్ కరెక్షన్ జరిగితే మనం ఏదైనా మళ్ళీ కరెక్షన్ 1 or 2 days కంటిన్యూ చేసే అవకాశం ఉందనడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ అయితే అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సెక్టార్ల వైజ్ చూసుకున్నప్పుడు కూడా అప్ ట్రెండ్ ఉంది. మనం మామూలుగా ఈ స్టాక్స్ వైజ్ చూసినా సరే మనకి దేనికైనా సరే మనకి ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్, అంటే ఓవరాల్గా ఇది శుభ పరిణామంగానే చూడాలి. అంటే కొన్ని ఐడెంటిఫైడ్ స్టాక్స్ అండ్ మీరు ఎప్పటి నుంచో చెప్తున్న ఫ్రంట్ లైన్ స్టాక్స్తో పాటు ఐడెంటిఫై చేశారు. రైల్వేస్, ఇన్ఫ్రా, స్పేస్ అండ్ డిఫెన్స్ వీటి మీద ఫోకస్ పెడితే నిలకడగా గ్రోత్ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏది కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నిలదొక్కని మళ్ళీ రైజ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. సో చూసాం కదా మూర్తినాయుడు గారి సజెషన్ ఏంటంటే ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద దృష్టి పెట్టండి, అలాగే స్పేస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, అంటే లాంగ్ రన్ చూసేవాళ్ళకని. సో వారి